ఇదిగోండి మన తోటలో ఇన్ని పూలు వచ్చాయి. పువ్వులు మందార ఆకులు రెండు కలిపి జుట్టుకైతే పెడదాం అనుకున్నాను. మందార ఆకు తర్వాత పువ్వులు కలిపి పెడితే జుట్టుకైతే మంచి కండిషనర్ లాగా వస్తుంది, మంచి కలర్ వస్తుంది, హెయిర్ ఫాలింగ్ అయితే తగ్గింది. అయితే ఇన్ని పువ్వులు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇంకా పూజ చేసుకోవట్లేదు కదా, అందుకోసం నా పువ్వులను నేను జుట్టుకు పెట్టేసుకుందాం అనుకున్నా. పువ్వులు ఉన్న మనం ఒకవేళ పూజ చేసినప్పుడైతే ఒక 3 పువ్వులు కొంచెం ఆకు వేసేదాన్ని. ఇదిగోండి మన మల్లె చెట్టులో ఎప్పుడు కూడా పక్షులు ఏంటంటే గూడును పెట్టుకుంటాయి. ఇదిగోండి పక్షి గూడే అనమాట. నిన్న మొన్న బాగా కంటిన్యూగా వర్షాలు పడినాయి కదా, వర్షాలు పడినప్పుడు గాలి వచ్చినప్పుడు అది తడిచిపోయి కింద పడిపోయింది, పాపం అనిపించింది. ఇక్కడ పెట్టేశాను, ఒకవేళ వీలుంటే తీసుకెళ్ళిపోతాయిలే అనేసి. ఈరోజైతే ఇంకా ఎండ కొంచెం తగ్గింది, అప్పుడే మబ్బు వస్తుంది, అప్పుడే మళ్ళీ ఎండ వస్తుంది అనమాట. అలా అనేసి ఇప్పుడు నేను మొక్కల్లో ఏం పని చేస్తున్నానంటే, మొక్కలు కొన్ని వాడిపోయినట్టు అయిపోయినాయి అనమాట. రెగ్యులర్గా వర్షాలు పడినా కానీ మొక్కలు చాలా డల్ అయిపోతాయి, ఎందుకంటే సూర్యరశ్మి ఉండదు కదా, అందుకోసమని. అట్లా అనేసి అలా ఉన్నప్పుడు మొక్కలు డల్గా ఉన్నప్పుడు ఏంటంటే వాటికి ఉన్నటువంటి ఆకులు ఏమన్నా డల్గా ఉన్నటువంటివి వాడిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి తెంపేసామనుకోండి, ఎడ్జెస్ కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగుర్లు అయితే వస్తాయి. అలా అనేసి పువ్వులు తెంపుకున్నాను. ఇదిగోండి ఆకులు అయితే ఇలా తెంపేసి ఇలా ఒక దాంట్లో వేసేసుకుందాము. అది మనకి మంచి కంపోస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అఖిల్కి స్కూల్కి టైం అయ్యేంతవరకు ఈ యొక్క ఆకులు తెంపి పని చేద్దాం. ఇగో నేను ఎంత వెతికినా దొరకలేదు, ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ వెజిటేబుల్స్ మనము తెంపుకుంటేప్పుడు కనిపించవు, ఇలా వేరే నీళ్ళు పోసేటప్పుడు ఇలా ఆకులు కత్తిరించినప్పుడు అయితే మంచిగా కనిపిస్తాయి. మన తోటలో వచ్చినటువంటి కూరగాయల టేస్ట్ అసలు బయట కొన్న కూరగాయల టేస్ట్ చాలా చేంజ్గా ఉంది. వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా అప్పుడు అనిపించింది వీలైనంత వరకు నేనైతే ఈసారి ఇంకా బయట అసలు ఏమీ కొనకుండా మన మిద్దె తోటలో పండించుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. బెండకాయలు, ఇప్పుడు మన దగ్గర బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, టమాటా ఉంది, పచ్చిమిర్చి ఉంది, ఆకుకూరలు ఉన్నాయి. వాటికి తోడుగా ఇంకేమన్నా 2-3 పెట్టేసుకొని మనకి ఇంకా వారానికి సరిపడా అవే రిపీట్ చేసుకోవచ్చు కదా. ఇది కొన్ని వంకాయలు అయితే మంచిగా నీళ్లు పోసి ఎండ ఎక్కువ లేనప్పుడు ఈ కలర్ వస్తాయి, ఎండ ఎక్కువ ఉంటే వేరే కలర్ వస్తాయి. రేపటికి మనకి మసాలా వంకాయకి మస్తు వస్తాయి. వినాయక చవితి రోజు మనము మసాలా వంకాయ చేసుకుందాము. ఎంత బాగున్నాయి అసలు. పాలకూర చేద్దాం అనుకున్నా కానీ వంకాయలు బాగున్నాయి కదా. ఇది నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, గులాబీ మొక్కని మనము క్రూన్ చేస్తే ఆకులు మొత్తం కట్ చేస్తే మంచిగా వస్తాయి కొత్త చిగురులు. ఇవి ఎంత మంచిగా వచ్చాయి చూడండి కొత్త చిగురులు. వారం 10 రోజులు మంచి పువ్వులు మొగ్గలు కూడా వచ్చేస్తాయి. దీంట్లో అయితే 2 చెట్లు ఉన్నాయన్నమాట. అది అక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ అదేమో చిట్టి గులాబీలు, దీంట్లో పెద్దగా వస్తుంది. ఇంకొక మొక్క కూడా ఉంటుంది, ఇదిగోండి దీనికేమో వైట్ వస్తుంది. ఇంకోండి ఇట్లా పువ్వులు అయిపోతాయి కదా, అయిపోగానే ఇక్కడ కట్ చేసుకోవాలి, కొంచెం పెద్దనే కట్ చేయాలి, ఏమీ కాదు, అప్పుడే మనకి మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా పువ్వు అయిపోయింది. అలా కట్ చేస్తుంటే మనకి మంచిగా వస్తుంది. కానీ వైట్ మొగ్గ ఉంది చూడండి, ఇక్కడ కూడా అయిపోయిన మొగ్గలు తీసేసి ఇలా వాడిపోయిన ఏమైనా ఉంటే తీసేసేయాలి, బాగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇదిగోండి ఈ గులాబీ మొక్క ఏంటి ఇంకా దీనిపైన అయిపోయినట్టేనా అనిపిస్తుంది. ఇలా చిగులు రాకుండా ఇలా ఉంటే ఇంకా చెట్టు అయిపోయినట్టే అనమాట. మళ్ళీ ఒకసారి హార్డ్ క్రూడింగ్ చేసైతే చూద్దాంలే అనుకుంటున్నా. టమాటాలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. మనకి ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మొక్కకు పెస్ట్ ఎక్కువ వస్తుంది, చూసుకోవాలి. ఆకుల వెనకాల ఏమైనా పెస్ట్ వచ్చిందా ఏంటా అనేది. ఇంకా సాయంత్రం ఏమన్నా లిక్విడ్ పోషకాలు ఇద్దామా అనుకునేది. కొన్ని ఎక్కువగా వర్షాలు పడితే చెట్ల మీదనే కూరగాయలు అయితే ఖరాబ్ అయిపోతాయి. ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది మనకున్న 4 మొక్కలకి ఒక్క కాయ ఖరాబ్ అయితే ఎంతో ప్రాణం విలవెల్లా ఆడిపోతుంది కదా. కానీ రైతన్నలు పాపం వాళ్ళు కాయ కష్టం చేసి సంవత్సరం మొత్తం కష్టపడి పంట పండిస్తే పంట చేతికి వచ్చే టయానికే వర్షాలు పడతాయి కదా, అప్పుడు వాళ్ళు ఇంకెంత బాధపడతారా అనిపిస్తుంది. అలా మనకి ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణం మనమే కదా. మనమే మొత్తం అన్నీ కూడా చెట్లను నరికేసి ఇల్లు కట్టేసుకుంటూ ఉన్నాము. తర్వాత చెరువులు ఉండాల్సిన ప్లేస్లో ఇల్లులు కట్టేసుకుంటూ ఉన్నాము. అప్పుడు ఏం చేస్తాయి, వర్షం పడినటువంటి నీళ్లు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి. వాటి స్థానంలో మనం నివసిస్తుంటే అప్పుడు అవి వాటి ఉండాల్సిన స్థానంలో అవి ఉండాలి కదా. కాబట్టి మనము వీలైనంత వరకు ప్రకృతిని కాపాడుకుందాం. అప్పుడు మనం ఇలాంటి పరిస్థితిలో ఉండమేమో అనిపిస్తుంది. తర్వాత మనం నీటిని సేవ్ చేసుకుందాము, డబ్బులను సేవ్ చేసుకుందాము. నీటిని ఎందుకు సేవ్ చేద్దాము అంటే రేపు భావితరాలకి నీరైతే అవసరం కదా, మట్టిని కూడా సేవ్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ రేపు వినాయక చవితి కదా,
మనము వీలైనంత వరకు మట్టి వినాయకులు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒకప్పుడైతే గల్లీకి ఒకటి ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయకులే ఉన్నాయి, పెద్ద పెద్ద వినాయకులు. అవన్నీ కూడా మట్టి వినాయకులు అయితే బాగుండేవి, కానీ అన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులే కదా. దానివల్ల ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకు మట్టిలో కలుస్తుందా? కలవదు. అప్పుడు వాటర్ అన్ని పొల్యూషన్ అవుతుంది. ఇలాంటి అన్ని పొల్యూషన్స్ చేసి అయ్యో వరదలు వచ్చాయి, వర్షాలు పడట్లేవు అని బాధపడతా ఉంటాం. అవన్నీ మనం చేసిన తప్పులే కదా. ఏమంటారు చెప్పండి? మనము తప్పు చేసి అయ్యో దేవుడు ఇలా చేశాడు అని అనుకుంటాం. దేవుడు అన్నీ కరెక్టే చేస్తాడు. తప్పులు చేసేది మనము తప్పు చేసి ఎవరిపైన నిందించడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడో స్టార్ట్ చేసి కవిత ఎక్కడికో వెళ్ళింది అనుకోకండి. కొన్నిసార్లు అనిపిస్తే ప్రకృతిని మనమే ఖరాబ్ చేస్తున్నాము. ప్రకృతిని కాస్త కాపాడదాం. ప్రకృతిని కాపాడితేనే మనము మన పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మనము ప్రకృతిని కాపాడుకోవాలి. ఏమంటారు చెప్పండి? ఆస్తి ఉంటుంది, అది ఏడికిపోదు. మన దగ్గర ఆస్తి ఎంత ఉన్నా అది అనుభవించేటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము మన వాతావరణం అంటే పొల్యూషన్ కాకుండా ఉంచుకుందాము. ఇదిగోండి పచ్చిమిర్చి 1 కిలో వెనకల పేస్ట్ వచ్చింది చూడండి. ఇది కట్ చేసేద్దాం, ఏం కాదు. కట్ చేసి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి. కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. మనుషులు ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రకృతిని నాశనం చేస్తూ పోతే భగవంతుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రతిదానికి మనముగా రియలైజ్ అవ్వాలి. మనం ఏం తప్పు చేస్తున్నాము, ఏం ఒప్పు చేస్తున్నాము, ఏది కరెక్ట్ చేస్తున్నాము, ఇది చేయడం వల్ల కరెక్టా తప్ప అని ఆలోచిస్తే అందరికీ బాగుంటుంది. ఎవరి స్వార్థం వారికే. పాపం వరదలు వచ్చి అలా కొట్టుకుపోతుంటే అనిపించింది, మనకు కొంచెం వర్షం వస్తేనే అయ్యో అనుకుంటాము. పాపం మొత్తం అన్ని ఇల్లులన్నీ నీటిలో మునిగిపోయాయి. పాపం వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా లేకుండా ఇంత కష్టాల్లో ఉన్నారో కదా అనిపించింది. సాధ్యమైనంత వరకు మనము మన వాతావరణాన్ని కాపాడుకుందాము. చూడండి, అప్పుడు ఎండ బాగా వస్తుంది, అప్పుడే మళ్ళీ వర్షం వస్తుంది. అలా ఏంటి వాతావరణం అటువంటి ఫ్లక్చువేషన్స్ రావడానికి కారణం మనం చేసేటువంటి పొల్యూషన్స్. రకరకాల పొల్యూషన్స్ చేస్తున్నాము. ఆ యొక్క పొల్యూషన్స్ని సాధ్యమైనంతవరకు తగ్గిద్దాము. అది ఎవరో ఒకరు అనుకుంటే సరిపోదు, ప్రతి ఒక్కరము ఎవరి వంతుగా వాళ్ళు చేస్తేనే మనకి ఈ యొక్క పని అటువంటి జరుగుతుంది. ఏమంటారు చెప్పండి, అవునా కాదా? ఎందుకంటే ఇలా అన్ని ఆకులు అయితే తెంపేద్దాం. దొండ చెట్టుకి ఆకులు తెంపేసి మంచిగా పూత వస్తుంది.